ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేలా ఏర్పాట్లు చేశామన్నారు రాజమండ్రి సిటీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్. రాజమండ్రి అర్బన్ లో ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్తున్న రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఎన్నికల సిబ్బందికి అంతా కూడా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ అందిస్తూ జరుగుతుంది. అయితే ఎటువంటి చర్యలు తీసుకున్నారో దీని మీద అనేది మన దగ్గర వివరించడానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మన 50 నియోజకవర్గం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో సుమారుగా రేపు 2,67,444 మంది ఓటర్స్ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు, అలాగే పోలింగ్ స్టేషన్ కి పోలింగ్ పర్సనల్ కి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరిగింది. అన్ని వెల్ఫేర్ మెజర్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కానీ లేకపోతే బెడ్డింగ్ కానీ అండ్ పోలింగ్ స్టేషన్ సెక్యూరిటీ కానీ చాలా పకడ్బందీగా చేశాము. ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా పోలింగ్ స్టేషన్స్ రీచ్ అవుతారు. వీరందరూ కూడా ఈవీఎంస్ మెటీరియల్స్తో పాటు రాత్రిపూట పోలింగ్ స్టేషన్లోనే బస్ చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మాక్ పోల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి మన కాన్స్టిట్యున్సీలో 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మనం ఐడెంటిఫై చేశాము. బట్ అయినప్పటికీ కూడా 100% పోలింగ్ స్టేషన్స్లో అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ని మనం వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాము. ఆ వీడియో ఫుటేజ్ డైరెక్ట్గా రిటర్నింగ్ ఆఫీసర్కి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి వచ్చేటట్లు కూడా ఆల్రెడీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినాయి. సుమారుగా మన నియోజకవర్గం నుంచే ఇంచుమించు 4,000 నుంచి 4,500 మంది హాజరవుతున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు వినియోగించడానికి మీ ప్రజలకు ఏం చెప్పాలి? ఓటు వేయడం అనేది మనందరి యొక్క బాధ్యత అనేది, ఓటు మన హక్కు కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటుని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో 5 సంవత్సరాల్లో వచ్చేటటువంటి ఈ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి సిటిజన్గా మనం చేయాల్సినటువంటి డ్యూటీ ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హోమ్ ఓటింగ్ జరిగింది, అలాగే పోస్టల్ ఓటింగ్ జరిగింది. ఈ ఎంతవరకు జరిగింది? సో మన నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ వచ్చి 200 మంది ఆప్ట్ చేసుకున్నారు. 200 మంది సక్సెస్ఫుల్గా కరెక్ట్గా మనకి హోమ్ ఓటింగ్ చేయడం జరిగింది. అలాగే సుమారుగా మనకి వేరే కాన్స్టిట్యున్సీస్ నుంచి, వేరే జిల్లాల నుంచి మన నియోజకవర్గంలో పెట్టినటువంటి పోస్టల్ బ్యాలెట్ సుమారుగా 3,000 మంది వేశారు. ఇంచుమించు 3,200 నుంచి 3,300 మంది ఫైనల్ నెంబర్ ఇంకా మనకి ఇంకా వస్తూ ఉంటే సర్వీస్ ఓటర్స్ కూడా ఇప్పటివరకు వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్స్ వేశారు. రేపు మిగిలిన వాళ్ళందరూ కూడా వేస్తారు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కూడా ఓటు హక్కు? సో మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, అన్ని ఏర్పాట్లు మీకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పోలింగ్ స్టేషన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్ కానీ, టాయిలెట్స్ కానీ, చైర్స్ కానీ, అలాగే బటర్ మిల్క్ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా మనం ఈ కాన్స్టిట్యున్సీలో చేస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ వచ్చి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది. సో మన ఎన్నికల నిబంధనల ప్రకారము 6 వరకు ఎవరైతే క్యూలో ఉంటారు, 6 వరకు క్యూలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. 6 తర్వాత పోలింగ్ కి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళు మనం క్లోజ్ చేస్తాము. 6 వరకు ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళందరికీ మనం ఓటిస్తాం. ఇక్కడ ఎన్నికలకు పోలింగ్ సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఎన్నికల విధులకు హాజరు కానున్న సిబ్బంది అంతా కూడా ఇక్కడికి రాజమండ్రి ఎస్కేబిటి కళాశాలలోని ఏర్పాటు చేసిన ఇక్కడికి చేరుకుని వీళ్ళందరూ కూడా పోలింగ్ సిబ్బంది వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుని పోలింగ్ మెటీరియల్ అంతా కూడా తీసుకుని వారికి కేటాయించిన వాటికి అన్ని ప్రాంతాలకు ఏ ప్రాంతాలు కేటాయించారు, ఏ పోలింగ్ స్టేషన్ కేటాయించారు అనే వాటి దగ్గరికి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ అన్ని మెటీరియల్ అంతా కూడా తీసుకుని వెళ్ళడానికి సర్వం సిద్ధం చేయడం జరిగింది. అయితే పోలింగ్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు. వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు సూచించడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్, NTV, రాజమండ్రి.